అబ్బా! వేసవొచ్చిందంటే చాలు మన కళ్ల ముందు మెరిసేదేంటి? ఆ చల్లని, ఎర్రని పుచ్చకాయ. కరెక్టే కదా? కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ల మనసులో మాత్రం ఒకటే టెన్షన్, ఒకటే సందేహం. అమ్మో, ఇంత తీయగా ఉంది, ఇది మనం తినొచ్చా అని. ఇది నన్ను చాలామంది అడిగే ప్రశ్న. అందుకే ఈరోజు ఈ పుచ్చకాయ గురించిన అపోహలన్నీ పక్కనబెట్టి అసలు నిజాలేంటో సైంటిఫిక్గా వివరంగా తెలుసుకుందాం. ఆ ఈ ప్రశ్న అడగగానే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కొందరేమో ఏం పర్లేదు పండుగదా మంచిదే అంటారు. ఇంకొందరేమో అయ్యబాబోయ్ అందులో ఫుల్లుగా షుగర్ ఉంటుంది, అస్సలు వద్దు అని భయపడతారు. మరి ఈ రెండింటిలో ఏదే నిజం? ఈ పుచ్చకాయ మనకు మంచి చేసే ఫ్రెండా లేక ప్రమాదకరమైన శత్రువా? ఈ విషయం పూర్తిగా విన్నాక మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సరే, మరి కన్ఫ్యూజన్కు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఫస్ట్ మనం పుచ్చకాయ లోపలేముందో చూడాలి. దాని న్యూట్రిషన్ గురించి అర్థం చేసుకుంటేనే కదా అది మన బాడీలోకి వెళ్ళాక ఏం చేస్తుందో తెలిసేది. పదండి, దీని సంగతేంటో తేల్చేద్దాం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో. పుచ్చకాయలో ఏకంగా 92% నీళ్లే ఉంటాయన్నమాట. అందుకే కదా వేసవిలో మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడటానికి ఇదొక సూపర్ న్యాచురల్ డ్రింక్ లాంటిది. మిగిలిన 8%లోనే అస్సల్ మ్యాటర్ అంటే పోషకాలన్నీ ఉన్నాయి. మరి ఆ 8% పోషకాలు ఏంటో చూస్తే, ఒక 100 గ్రాముల పుచ్చకాయ తీసుకుంటే అందులో ఉండేది కేవలం 30 క్యాలరీలు, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు. అంతే. అంటే క్యాలరీలు చాలా చాలా తక్కువ. అంతేకాదండోయ్, మన కళ్లకి, స్కిన్కి మంచి చేసే వైటమిన్ ఏ, ఇమ్యూనిటీని పెంచే వైటమిన్ సి, ఇంకా హార్ట్ హెల్త్కు హెల్ప్ చేసే లైకోపీన్ అనే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కూడా మనకు దొరుకుతుంది. ఓకే, న్యూట్రిషన్ అంతా బాగానే ఉంది, కానీ అస్సలు ప్రాబ్లం అంతా షుగర్తోనే కదా. ఇక్కడే అసలు సైన్స్ మొదలవుతుంది. ఇక్కడే అసలే ట్విస్ట్ ఉంది. చూడండి, ఒక ఫుడ్ మన బ్లడ్లో షుగర్ని ఎంత పెంచుతుందో తెలుసుకోవడానికి 2 ముఖ్యమైన మీటర్లున్నాయి. అవే గ్లైసీమిక్ ఇండెక్స్, షార్ట్కట్ జీఐ, ఇంకా గ్లైసీమిక్ లోడ్ అంటే జీఎల్. ఈ రెండింటికి మధ్య తేడా అర్థమైందంటే చాలు, పుచ్చకాయ కథ మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్. ఇదొక ఫుడ్ యొక్క స్పీడును చెప్పే మీటర్ అనుకోండి. అంటే మనం ఏదైనా తిన్న తర్వాత దానిలోని షుగర్ మన బ్లడ్లోకి ఎంత స్పీడ్గా వెళ్తుంది అని చెప్పేదే ఈ జీఐ. జీఐ నంబర్ ఎక్కువగా ఉందంటే షుగర్ చాలా ఫాస్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంతో తెలుసా? 72. అవును, 72. సాధారణంగా 70 దాటితే దాన్ని హై జీఐ ఫుడ్ అంటారు. ఈ నంబర్ చూడగానే చాలామంది చూసారా నేను ముందే చెప్పాను, ఇది చాలా డేంజర్ అని అనుకుంటారు. కానీ ఆలండి, ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. ఇది కథలో సగం మాత్రమే. అసలు కథ ముందుంది. మరి జీఐ నంబర్ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు పుచ్చకాయ ప్రమాదకరం కాదా? కాదండి. ఎందుకంటే ఫుడ్ ఎంత స్పీడ్గా షుగర్ని పెంచుతుందో చెప్పేది జీఐ అయితే, అసలు ఎంత షుగర్ని పెంచుతుందో చెప్పేది ఇంకొకటుంది. మన కథలో అసలైన హీరో అదే. ఆ హీరో పేరే గ్లైసెమిక్ లోడ్ లేదా జీఎల్. ఇది చాలా స్మార్ట్ మీటర్ అన్నమాట. ఇది స్పీడ్ను మాత్రమే కాదు, మనం ఎంత తింటున్నామనే క్వాంటిటీని కూడా లెక్కలోకి తీసుకుంటుంది. దీనివల్ల మన బ్లడ్ షుగర్పై అసలు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒక కంప్లీట్ పిక్చర్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఒక నార్మల్ సర్వింగ్ అంటే సుమారు ఒక చిన్న కప్పు పుచ్చకాయ ముక్కల గ్లైసిమిక్ లోడ్ ఎంతో తెలుసా? కేవలం 5, జస్ట్ 5. సాధారణంగా 10 లోపుంటే దాన్ని చాలా తక్కువ అంటాం. అంటే ఏంటి? మనం కరెక్ట్ మోతాదులో తిన్నప్పుడు పుచ్చకాయ మన బ్లడ్ షుగర్ని డేంజరస్గా ఏమీ పెంచదు. ఎందుకంటే అందులో కార్బ్స్ తక్కువ, నీళ్లు ఎక్కువ. సో సమస్య అంతా క్వాంటిటీతోనే వస్తుంది. సో ఇప్పుడు మనకు సైన్స్ క్లియర్గా దారి చూపించింది. పుచ్చకాయ తినచ్చు, కానీ కొన్ని గోల్డెన్ రూల్స్ పాటించాలి. వీటిని గనక మనం ఫాలో అయితే ఎలాంటి భయం లేకుండా పుచ్చకాయను ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీ వాటర్మెలన్ ప్రిస్క్రిప్షన్ అనుకోవచ్చు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ పరిమాణం, పోర్షన్ కంట్రోల్. ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది. ఒక చిన్న బౌల్ అంటే 100 నుంచి 150 గ్రాముల ముక్కలు, ఇది సేఫ్. కానీ అదే పనిగా పెద్ద గిన్నె నిండా తినేయడం లేదా సగం కాయ కోసుకుని తినేయడం లాంటివి చేస్తే అప్పుడు గ్లైసెమిక్ లోడ్ అమాంతం పెరిగిపోయి షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. సో మితంగా తినడం ఇది నాన్ నెగోషియబుల్. ఇక రెండో రూల్ టైమింగ్. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. పండ్లు తినడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే 2 భోజనాల మధ్యలో. అంటే ఉదయమో 11 గంటలకు గాని,
సాయంత్రం 4 గంటలప్పుడు గాని స్నాక్గా తీసుకోవడం చాలా మంచిది. పరగడుపున అస్సలు తినొద్దు, ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి షుగర్ చాలా ఫాస్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే లేట్ నైట్ కూడా వద్దు, ఎందుకంటే ఆ టైంలో మన డైజెషన్ సిస్టమ్ స్లో అయిపోతుంది. ఇదొక సూపర్ స్మార్ట్ ట్రిక్. పుచ్చకాయను సింగిల్గా తినే బదులు దానితో పాటు కొన్ని నట్స్ అంటే ఓ 4 బాదం పప్పులు, వాల్నట్స్ లేదా గుప్పెడు వేయించిన పల్లీలు కలిపి తినండి. ఎందుకంటే ఈ నట్స్లో ఉండే ప్రోటీన్, మంచి ఫ్యాట్స్ ఉంటాయి కదా, అవి పుచ్చకాయలోని షుగర్ బ్లడ్లోకి స్లోగా రిలీజ్ అయ్యేలా చూస్తాయి. అంటే షుగర్ స్పీడ్కు ఒక బ్రేక్ వేస్తాయన్నమాట. దీనివల్ల షుగర్ లెవెల్స్ సడన్గా పెరిగిపోకుండా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పటిదాకా మనం జాగ్రత్తల గురించే మాట్లాడుకున్నాం కదా, కానీ పుచ్చకాయ తినడం వల్ల, మరీ ముఖ్యంగా ఈ వేసవిలో డయాబెటీస్ ఉన్నవాళ్లకు కూడా కొన్ని అద్భుతమైన లాభాలున్నాయి. వాటిని కూడా మనం మర్చిపోకూడదు. చూడండి, డయాబెటీస్ ఉన్నవాళ్లకి డీహైడ్రేషన్ రిస్క్ కొంచెం ఎక్కువే ఉంటుంది. పుచ్చకాయలో ఉండే ఆ 92% నీరు మన బాడీని హైడ్రేట్గా ఉంచి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది, బాడీని చల్లగా ఉంచుతుంది. అంతేకాదు, మనకు కావలసిన పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్లను కూడా ఇస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు లైకోపీన్ హార్ట్కి మంచిది, విటమిన్ సి ఇమ్యూనిటీకి బూస్ట్ ఇస్తుంది. ఇన్ని మంచి లాభాలున్నాయి కదా అని అందరూ ఎంతైనా తినేయొచ్చా? లేదు, మనం కొన్ని వార్నింగ్స్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే అందరి కండిషన్ ఒకేలా ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పుచ్చకాయకు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఈ ఒక్క మాట దయచేసి గుర్తుంచుకోండి: పండును తినాలి, పండు రసం తాగకూడదు. ఎప్పుడైతే మనం పుచ్చకాయను జ్యూస్ చేస్తామో అందులో ఉండే ఫైబర్ అంతా పోతుంది. ఈ ఫైబర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ జ్యూస్లో ఉన్న షుగర్ డైరెక్ట్గా చాలా ఫాస్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోయి షుగర్ లెవెల్స్ని రాకెట్లాగా పైకి పంపేస్తుంది. ఇది చాలా చాలా ప్రమాదకరం. మరి ముఖ్యంగా ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అసలు కంట్రోల్లోనే ఉండట్లేదు అనుకునేవాళ్లు, పొద్దున్నే చేసే ఫాస్టింగ్ షుగర్ టెస్ట్లో రీడింగ్స్ ఎప్పుడూ ఎక్కువే ఉంటున్నవాళ్లు, ఇంకా సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్లు, వీళ్ళు పుచ్చకాయ తినే ముందు ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్తో మాట్లాడాలి. సొంత నిర్ణయాలు అస్సలొద్దు. సరే, ఇప్పటిదాకా మనం పుచ్చకాయ సైన్స్, తినే పద్ధతులు, లాభాలు, నష్టాలు ఇలా అన్ని యాంగిల్స్లో చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఫైనల్గా డాక్టర్స్ ఇచ్చే క్లియర్ వర్డిక్ట్ ఏంటో చూద్దాం, ఈజీగా గుర్తుండేలా. కాబట్టి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, డయాబెటీస్ ఉన్నవాళ్లు పుచ్చకాయ ఖచ్చితంగా తినొచ్చు, కానీ ఈ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి. 1 అవును తినొచ్చు. 2 పోర్షన్ కంట్రోల్ అంటే పరిమాణంపై కంట్రోల్ అస్సలు మిస్ అవ్వకూడదు. 3 టైమింగ్ ఇంకా దేంతో కలిపి తింటున్నామనేది కూడా చాలా ముఖ్యం. 4 ఇది చాలా ముఖ్యం, జ్యూస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగొద్దు. ఈ సింపుల్ రూల్స్ పాటిస్తే పుచ్చకాయ మీకు శత్రువు కాదు, ఈ వేసవిలో మిమ్మల్ని చల్లగా హాయిగా ఉంచే ఒక మంచి ఫ్రెండ్ అవుతుంది. సో తెలివిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి.